హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక డేరింగ్ యాక్ట్లో స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ కెప్టెన్ రాకేష్ టిఆర్ పీఎం మోడీ ప్రాణాలకు మరియు వందలాది మంది తోటి పౌరులను రక్షించారు. 2022 జమ్మూ పర్యటనలో ప్రధానిపై దాడికి కుట్ర పన్నిన ఉగ్రవాదులను హతమార్చినందుకు స్పెషల్ ఫోర్సెస్ డివిజన్ కెప్టెన్ రాకేష్ టిఆర్ను శౌర్య చక్రతో సత్కరిస్తారు. ఏప్రిల్ 22, 2022 గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 24 ఏప్రిల్ 2022న బహిరంగ ర్యాలీ కోసం జమ్మూను సందర్శించాల్సి ఉంది. సందర్శన కోసం అధిక భద్రత మధ్య ర్యాలీపై ఫిదాయిన్ దాడికి సంబంధించిన ఇన్పుట్లు అందాయి. 9 పారా యొక్క అలర్ట్ ట్రూప్ కమాండర్ కెప్టెన్ రాకేష్ టిఆర్ ఈ ప్రాంతంలో ఏదైనా ఉగ్రవాద సంబంధిత సంఘటన జరిగినప్పుడు ప్రతిస్పందించడానికి సంసిద్ధతను కొనసాగించడానికి బాధ్యత వహించారు. జమ్మూ జిల్లాలో ఉగ్రవాదుల ఉనికి ఉన్నట్లు సమాచారం అందడంతో అప్రమత్తమైన దళం వెంటనే సమాయత్తమైంది. తరలిస్తున్న సమయంలో కెప్టెన్ రాకేష్ భద్రతా దళాల కాన్వాయ్పై ఉగ్రవాదుల దాడికి సంబంధించిన ఇన్పుట్ను అందుకున్నాడు. అందులో అతని స్వంత మరణాలు అనుమానించబడ్డాయి. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉన్న కాంటాక్ట్ సైట్కు చేరుకున్న కెప్టెన్ రాకేష్ క్వాడ్ కాప్టర్ను ఉపయోగించి ఉగ్రవాదులను త్వరగా గుర్తించి వారి చుట్టూ గట్టి వలయాన్ని ఉంచడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తమను చుట్టుముట్టారని తెలుసుకున్న ఉగ్రవాదులు వలయాన్ని ఛేదించి పౌరుల ప్రాంతాల వైపు వెళ్లేందుకు విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. పౌరుల ప్రాణాలకు ఆసన్నమైన ప్రమాదం ఉందని గ్రహించిన రాకేష్ తీవ్రవాదులలో ఒకరిపై భారీ కాల్పులు జరిపి అతన్ని పిన్ చేసి ఆపై తన స్వంత భద్రతను పూర్తిగా విస్మరించి ఉక్కు నరాలను చూపిస్తూ తీవ్రవాదిపై దాడి చేసి ఖచ్చితమైన కాల్పులతో తటస్థించాడు. అతని పదునైన వ్యూహాత్మక చతురత, ఉక్కు నరాలు మరియు అసమాన ధైర్య సాహసాలతో ఒక ఉగ్రవాదిని నిర్మూలించడం మరియు ఫిదాయిన్ను దాడిని నిరోధించడం కోసం కెప్టెన్ రాకేష్ టిఆర్కు శౌర్య చక్ర పురస్కారం లభించింది. చూశారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.